రాత్రి నిద్రించే ముందు తెలిసి కానీ తెలియక కానీ మనం చేసినటువంటి తప్పుల వల్ల పాపాల వల్ల నిద్ర సరిగా రాక బాధపడుతున్న తరుణంలో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగింపజేసి మానసిక ప్రశాంతత లభించటానికి నిద్ర సరిగా పట్టడానికి శయన క్షమాపణ మంత్రాన్ని ఋషులు మనకు అందించారు. మనం ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు రోజంతా తెలిసి కానీ తెలియక కానీ చేసిన అనేక రకాలైన తప్పుల వల్ల పాపాల వల్ల మానసికంగా అశాంతికి లోనవుతూ ఉంటాం. దానివల్ల నిద్ర సరిగా పట్టదు. మానసికంగా మనకున్నటువంటి అశాంతిని తొలగింపజేయటానికి నిద్ర సరిగా పట్టడానికి మనం చేసినటువంటి తప్పులన్నీ పరమేశ్వరుడికి విన్నవించుకొని అపరాధ భావాన్ని తొలగింపజేసుకొని ప్రశాంతంగా హాయిగా నిద్రపోవటానికి మహర్షులు మనకు అద్భుతమైన మంత్రాన్ని అందించారు. అదే శయన క్షమాపణ మంత్రం. ఎవరైనా సరే నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతున్న వాళ్ళు నిద్రించే ముందు ఈ శయన క్షమాపణ మంత్రాన్ని జపించుకొని నిద్రించినట్లయితే నిద్రా సంబంధమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు, మానసికంగా చక్కటి ప్రశాంతతను పొందవచ్చు. ఆ శయన క్షమాపణ మంత్రాన్ని పరిశీలిస్తే కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధం విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాప్తే శ్రీ మహాదేవ శంభో. ఈ శయన క్షమాపణ మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు మనిషి తెలియక కానీ తెలిసి కానీ చేసినటువంటి అనేక రకాలైన పాపాల వల్ల ఎదుర్కొనే సమస్యలన్నిటి గురించి శివ అపరాధ క్షమాపణ స్తోత్రం అనే పేరుతో ఒక స్తోత్రాన్ని రచించి తెలియజేశారు. ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ జన్మ జన్మాంతరాల్లో కానీ మనిషి చేసినటువంటి అన్ని పాపాలు పోగొట్టుకోవటానికి శివానుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆదిశంకరాచార్యుల వారు చాలా అద్భుతమైనటువంటి స్తోత్రంలో ఇచ్చారు. ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో వచ్చే శక్తివంతమైనటువంటి మంత్రమే శయన క్షమాపణ మంత్రం. చాలామంది అనేక రకాలైనటువంటి పాపాలు చేస్తున్నప్పుడు, తప్పులు చేస్తున్నప్పుడు రాత్రి నిద్రించే ముందు ఆ పాపాలు తప్పులు అన్నీ గుర్తుకు వచ్చి మనసులో ఒక అపరాధ భావన ఏర్పడుతుంది. అది తొలగింపజేసుకోవటానికి మన తప్పులన్నీ కూడా ఈశ్వరుడికి విన్నవించుకొని క్షమాపణ అడగటమే ఈ శయన అద్భుతాన్ని కలిగింపజేసే శయన క్షమాపణ స్తోత్రము మంత్రములో దాగి ఉన్న పరమార్థం. ఈ శయన క్షమాపణ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నైనజం వా మానసం వాపరాధం విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాప్తే శ్రీ మహాదేవ శంభో. కరచరణ కృతం, కరములంటే చేతులు, చరణములు అంటే పాదాలు. అంటే చేతులతో కానీ పాదాలతో కానీ ఎలాంటి తప్పులు చేసినా సరే ఆ తప్పులు క్షమించు స్వామి అనే అర్థంలో కరచరణ కృతం అంటూ ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. వా కాయజం కర్మజం వా అంటే కాయం అంటే శరీరం, శరీరంతో ఎలాంటి తప్పులు చేసినా సరే ఆ తప్పులన్నీ పోగొట్టు స్వామి అనే అర్థంలో కాయజం కర్మజం వా అంటూ ప్రార్థన చేస్తున్నాం. శ్రవణ నయనజం వా మానసం వాపరాధం. శ్రవణం అంటే వినటం, చెవులతో మనం ఎన్నో రకాలైనటువంటి చెడు మాటలు వింటూ ఉంటాం. ఆ చెడు మాటల వల్ల మనకి ఎన్నో పాపాలు వస్తాయి. చెవులతో వినేటటువంటి చెడు మాటల వల్ల వచ్చిన పాపాలన్నీ తొలగింపజేయి స్వామి అని ప్రార్థిస్తున్నాం. నయనజం, నయనజం అంటే నేత్రాలు, నేత్రాలతో మనం ఎన్నో చూడకూడని విషయాలు చూస్తూ ఉంటాం. ఆ చూడకూడని విషయాలు చూడటం వల్ల వచ్చే పాపాలన్నీ తొలగింపజేయమని ప్రార్థిస్తూ శ్రవణ నయనజం వా అంటూ ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. మానసం వాపరాధం అంటే మనస్సుతో కూడా ఎన్నో అపరాధాలు చేస్తాం, మనస్సుతో ఎన్నో తప్పుడు ఆలోచనలు చేస్తాం. ఆ మనస్సుతో చేసిన తప్పుడు ఆలోచనలన్నీ పోగొట్టు పరమేశ్వర అంటూ ప్రార్థిస్తున్నాం. విహితం అవిహితం వా, విహితము అంటే తెలిసి చేసినవి,
అవిహితము అంటే తెలియక చేసినవి. తెలిసి చేసిన పాపాలు కానీ తెలియక చేసిన పాపాలు కానీ అన్నీ పోగొట్టు స్వామి అని ప్రార్థన చేస్తున్నాం. జయ జయ కరుణాప్తే శ్రీ మహాదేవ శంభో. పరమేశ్వరుడా, నీ అద్భుతమైనటువంటి కరుణను నాకు అనుగ్రహించి నేను చేసిన పాపాలన్నీ పోగొట్టు స్వామి అని ప్రార్థించడమే ఈ శయన క్షమాపణ మంత్రంలో ఉన్న అంతరార్థం. ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు ఒక్కసారి కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణ నైనజం వా మానసం వాపరాధం విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో అంటూ ఈ మంత్రం చదువుకున్నట్లయితే హాయిగా నిద్రపడుతుంది. మనం చేసినటువంటి తప్పులు, పాపాలు, అపరాధాలు అన్నీ కూడా పరమేశ్వరుడికి విన్నవించుకున్నాం కాబట్టి పరమేశ్వరుడు మన తప్పులు క్షమిస్తాడు. ఆయన భోళాశంకరుడు కాబట్టి మనల్ని అనుగ్రహిస్తాడు. దానివల్ల హాయిగా నిద్రపడుతుంది, మానసికంగా ప్రశాంతత పొందవచ్చు. అంతరాత్మకు ఉన్నటువంటి అపరాధ భావాన్ని పోగొట్టుకోవటానికి కూడా ఈ శయన క్షమాపణ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఈ మంత్రానికి సంఖ్య ప్రధానం కాదు. భక్తితో, ఏకాగ్రతతో ఒక్కసారి ఈ మంత్రాన్ని మనస్సులో స్మరించుకొని నిద్రించినా కూడా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, నిద్రా సంబంధమైనటువంటి సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపించుకోవటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.